ఎవ్రీవన్, సంక్రాంతి పిండి వంటల్లో ఈరోజు మురుకులు చేస్తున్నాము. క్రిస్పీగా టేస్టీగా మురుకులు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ బియ్యం పిండిని తీసుకొని గాలించి పెట్టుకున్న నువ్వులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర తగినంత వేసుకొని కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకునే లోపు స్టవ్ మీద వేడినీళ్ళు పెట్టుకోవాలి. వేడినీళ్ళు కాగినాక పిండిలో కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా వేడినీళ్ళు పోయటం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి. మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని పిండిని తడుపుకోవాలి. వేడినీళ్ళతోని పిండంతా తడుపుకున్నాక కొంచెం పిండి సైడ్కి వెళ్ళి తీసుకొని నార్మల్ వాటర్తోని తడుపుకోవాలి. నీట్గా ఒక పెద్ద ముద్దలాగా అయ్యే వరకు తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అట్లా పిండి మొత్తం తడుపుకొని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి తడిపేటప్పుడైతే మధ్యలో మా పాప వచ్చింది. తనకి పిండి తడపడం చాలా ఇష్టం. ఆ పిండితోని పావులు చేసుకుంటుంది అనమాట. సో ఒక ముద్ద తీసుకొని ఇంకా వెళ్ళిపోయింది. ఇట్లా మనం ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మురుకులు చేసుకోవాలి. మురుకులు పిట్ట తీసుకొని ఒకసారి వాటర్తో తడిపి దానికి తగినంత పిండి మాత్రమే తీసుకొని తడుపుకొని అందులో పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ మీద మురుకులు ప్రెస్ చేసుకోవాలి. మనము పిండిని వేడి నీళ్ళతోనే తడుపుకున్నాం కాబట్టి పిండి ఈజీగా ఏ ఇబ్బంది లేకుండా ప్రెస్ అవుతుంది. ఒక్క ముద్దలో మనం 6 to 8 మురుకులు చేసుకోవచ్చు. ఒకవేళ చిన్నగా చేస్తే 10 మురుకులు కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయాక మనం ప్రెస్ చేసి పెట్టుకున్న మురుకులని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో మిగతా పిండి ముద్దల్ని కూడా ఇట్లనే మురుకుల్లాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసి కాల్చుకుంటే కమ్మని క్రిస్పీ అండ్ టేస్టీ మురుకులు రెడీ అయిపోతాయి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఈ మురుకులు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అసలు మురుకులు ఉంటే మేము మార్నింగ్ టైమ్స్లో టిఫిన్సే చేసుకోము. ఎందుకంటే టీలో ఈ మురుకులు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఇష్టంతో తింటారనమాట. ఈ మురుకులు ఎట్లా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.